వేశ్యగా మహానటి మరో ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్. ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించాలంటే 100 సినిమాల్లో నటించక్కర్లేదు. ఒక్క మంచి సినిమాలో నటించినా చాలు, వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి అదృష్టమే కీర్తి సురేష్ది. 2016లో నేను శైలజతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ నేను లోకల్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కార్ వారి పాట వంటి సినిమాల్లో నటించింది. 2018లో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రం కీర్తి సురేష్ కెరీర్ నే మార్చేసింది. సహజ నటనతో తెలుగు వారికి దగ్గర కావడంతో పాటు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన పెద్దగా ఆడకపోవడంతో తమిళ, మలయాళ ఇండస్ట్రీల వైపు ఆసక్తి చూపించింది. గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్లోకి తెరంగేటం చేసింది. తెరకి రీమేక్ గా తెరకెక్కిన బేబీ జాన్ డిజాస్టర్ కావడంతో ఆమెకు గట్టి షాకే తగిలింది. ఇక చాలా కాలం తర్వాత టాలీవుడ్ వైపు చూసిన కీర్తి ఇటీవలే ఉప్పు కప్పు రంబు చిత్రంతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా తెలుగులో ఆమెకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కింగ్డమ్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు వస్తున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దాని తర్వాత రౌడీ జనార్దన్ అనే చిత్రంలో నటించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కోలా రవికిరణ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు. ఈ విషయమై ఇటీవల మీడియా ఆమెను ప్రశ్నించగా ఆ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజే చెబుతారంటూ హింట్ ఇచ్చి తప్పించుకుంది. తాజాగా రౌడీ జనార్దన్ కీర్తి సురేష్ పాత్ర ఇదేనంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ వేశ్య పాత్రలో నటించనుందట. తన కెరీర్లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసి కీర్తి సురేష్ ఈ తరహా పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. పెళ్లికి ముందుకు పద్ధతైన పాత్రలు చేసిన కీర్తి వివాహం తర్వాత గ్లామర్ డోస్ పెంచుతోంది. కానీ ఇలాంటి పాత్ర చేస్తుందని మాత్రం ఆడియన్స్ కానీ ఆమె ఫ్యాన్స్ కానీ ఊహించలేదు. అయితే దీనిపై కీర్తి సురేష్ కానీ మేకర్స్ కానీ అధికారిక ప్రకటన చేస్తేనే దీన్ని నమ్మగలం. ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ గురించి కూడా ఇలాంటి వార్తే వినిపిస్తోంది. నాని, శ్రీకాంత్, ఓదెలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది పారడైజ్ చిత్రంలో కయాదు లోహర్ వేశ్యగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపైనే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.